ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయమున ఈ వాక్యం వింటున్న అందరికీ కూడా ప్రభు నామమున వందనములు తెలియజేస్తున్నాను. ఉదయాన్నే లెగిచి చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం వినుట వలన మన హృదయంలో ఎంత భయమైనా కానీ, ఎంత ఆందోళన కానీ, ఎంత దిగులున్నా సరే దేవుని వాక్యం హృదయంలో నెమ్మది కలిగిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాము. ఇప్పుడున్న పరిస్థితులలో, ఇప్పుడున్న రోజుల్లో ఎవరిని నమ్మాలో, ఏ మనిషిని నమ్మాలో మనకు అర్థం కావడం లేదు కదా. చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే నిన్నటి వరకు మనతోనే ఉన్న మనుషులు ఈరోజే మనల్ని వదిలి ఒంటరిగా మిగిల్చి వెళ్ళిపోతారు. దానికి కారణం మన పరిస్థితులు. సమయం బాగున్నప్పుడు, మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీకెందుకు నేనున్నాను అని అంటూ మనుషులు మన దగ్గరకు వస్తూ ఉంటారనమాట. నీకెందుకులే నీ సమస్య వస్తే నాతో చెప్పుకో అన్నట్టు మనకి నమ్మకం కలిగిస్తారు. ఇంకా మనం ఏముందిలే, ఇక వాళ్ళు ఉన్నారులే అని ధైర్యంతో నమ్మకంతో బతుకుతాం. కానీ సమయం మారితే, అంటే మన దగ్గర ఉన్నవన్నీ ఒక్కసారిగా పోయినప్పుడు, మన పరిస్థితి ఏమీ బాగోనప్పుడు, ఇక అప్పటిదాకా మన దగ్గరే ఉన్న మనుషులు ఒక్కసారిగా మనకు కనబడినంత దూరంలో వెళ్ళిపోతారు. అప్పుడు మనకి చాలా బాధ అనిపిస్తుంది కదా ఒక్కసారిగా. ఎందుకంటే నువ్వెవరు అని డైరెక్ట్గా అన్నారు, కానీ అసలు నీకు వాళ్ళకి పరిచయం లేనట్టు, అసలు ఎప్పుడు అంటనట్టుగా వాళ్ళకి అంటనట్టుగా దూరంలో వెళ్ళిపోతారనమాట. ఇంకా అప్పుడు మనం అనుకుంటాం కదా, చాలా నిరాశలోకి వెళ్ళిపోతాం. అయ్యో, ఇక మొన్న ఈ మధ్య దాకా ఆ వ్యక్తిని నమ్మాను, అతన్ని నమ్మి నేను ఇప్పటిదాకా ముందుకు వెళ్ళాను, ఇంకేమో అతనికి వెళ్ళిపోయాడు, నా పరిస్థితి బాగాలేదని చూసి, ఇక నా దగ్గర ఏమీ లేదని చూసి అందరూ వెళ్ళిపోయారు, ఇంకేముందిలే, ఇక నా బతకటం కూడా వేస్టేనని చనిపోవటానికి సిద్ధమైపోతున్నారు ఇప్పుడున్న మనుషులు. బహుశా నువ్వు కూడా అటువంటి ఆలోచనతో ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆలోచన ఆపేసి. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో ఇలా ఉంది: నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కొన్నిసార్లు మనం ఎవ్వరూ లేని ఒంటరితనం కంటే అందరూ ఉండి కూడా ఒంటరిగా ఉండటం చాలా బాధ అనిపిస్తుంది మన హృదయంలో. అటువంటి సమయంలోనే దేవుని ప్రేమ మనకు అర్థమవుతుంది. అందరూ మన దగ్గర ఉన్నప్పుడు అర్థం కాదు. మనుషుల ప్రేమే నిజం అనుకుంటాం, అదొక భ్రమలో బతుకుతాం. మనుషులందరూ ఒక్కసారిగా దూరం అయినప్పుడు దేవుని ప్రేమ అర్థమవుద్ది. కానీ కొంతమందికి అప్పుడు కూడా అర్థం కాదు. అలాంటి వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనుషులందరూ నేను వదిలి వెళ్ళిపోవచ్చు, నీ దగ్గర ఏమీ ఇప్పుడు లేకపోవచ్చు, కానీ నేను నీతో సదాకాలము ఉన్నాను. మన బంధువులే కానీ, మన రిలేటివ్సే కానీ కొన్నిసార్లు మనల్ని వదిలి వెళ్ళిపోవచ్చు. ఆఖరికి మనల్ని ఎంతో ప్రేమించే మన తల్లిదండ్రులు కూడా ఒక వయసుకు వచ్చాక మనల్ని వదిలి వెళ్ళిపోతారు. కానీ దేవుడు అంటున్నాడు, అప్పుడు కూడా నేను నీతో ఉంటాను. నీ అంతం వరకు, ఒక టైం కాదు దేవునికి, నీ అంతం వరకు నేను నీతోనే ఉంటాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా, ఏ స్థలంలోకి వెళ్తున్నా, ఏ ప్రదేశంలోకి వెళ్తున్నా, నువ్వేం పని చేస్తున్నా కూడా ఆ పనుల్లో కూడా నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు ప్రయత్నించు, ఆశ కోల్పోకని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. మనుషులు లేరని కృంగిపోవద్దు. ఇప్పటికైనా గ్రహించు, దేవుని ప్రేమ తాత్కాలికం కాదు, అది మనిషి ప్రేమ. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది, సదాకాలము, అంటే ఎల్లప్పుడూ నీతో ఉండే ప్రేమ. ఆయన ఏం ఆజ్ఞాపించాడో ఆయన ఆజ్ఞలు అవన్నీ నువ్వు గైకొని, అవన్నీ నువ్వు పాటించి దేవునిలో ఆనందిస్తే గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. ఏ మనుషుల ముందైతే నువ్వు అన్నీ కోల్పోయి తలదించుకుని ఉన్నావో, అదే వ్యక్తుల ముందు, అదే మనుషుల ముందు దేవుని తల పైకెత్తే రోజు, ఆ సమయం వస్తుంది. సమయం మారిందికి, ఇక నా పరిస్థితి అయిపోయిందని అనుకోకు. దేవుడు అప్పుడే మొదలు పెడుతున్నాడు నీ కార్యాన్ని. కాబట్టి నువ్వు అలా చేసేది, నీ భారం ఆయన మీద వదిలి ఎల్లప్పుడూ నీతో ఉండే దేవుణ్ణి నమ్మి ముందుకు వెళ్తే అంతా ఆయనే చూసుకుంటాడు.
కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవునిలో ధైర్యంగా ఉందాం, భయపడొద్దు, ఆశ కోల్పోవద్దు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే తప్పకుండా ఈ వాక్యాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే అనేక మందికి ఈ వాక్యము అందుతుంది. ప్రతి ఒక్కరం కూడా దేవునిలో బలపడదాం, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళ్దాం. మనుషుల ప్రేమ తాత్కాలికమైనది. అది ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో శాశ్వతమైన ప్రేమ ఇచ్చే దేవునిలో నీవు అప్పుడు ఆనందిస్తావు. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.